బడుగు బలహీన వర్గాల హక్కులను కాపాడడమే తమ లక్ష్యమని ఎన్హెచ్ఆర్సీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నెమలి సుభాష్ గౌడ్ అన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్హెచ్ఆర్సీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అక్కడ ఏ సమస్య వచ్చినా తాము ముందు ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎవరైనా మానవ హక్కుల ఉల్లంఘనకు లోనైతే వారి సమస్యను పరిష్కరించేందుకు ముందుంటామని, ఎవరు అన్యాయానికి గురైతే తమను సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సిద్దిపేట జిల్లా నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. మేము రేపు మన సిద్దిపేట జిల్లాలో చేయు కార్యాచరణ ఏమిటంటే, రాష్ట్ర అధ్యక్షుల వారు గౌరవనీయులు మొగులే భద్రయ్య గారి ఆదేశాల మేరకు వారు సూచించిన విధంగా జాతీయ మానవ హక్కులు విధి విధానాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈరోజు ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఈరోజు మానవులకు జరగవలసిన హక్కులు ఏంటి, వాళ్ళకు జరిగిన న్యాయాలు ఏంటి, ఏ విధంగా న్యాయం జరగాలి, ముఖ్యంగా చెప్పాలంటే నిరుపేదలు బడుగు బలహీన వర్గాలకు న్యాయం అనేది జరగడం లేదు. కొన్ని సందర్భాలలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఇక పోలీస్ స్టేషన్ పోయినా కానీ, హాస్పిటల్ పోయినా కానీ, ఒక స్కూళ్ళల్లో కానీ ఎక్కడ చూసినా కూడా సరైన న్యాయం జరగక వాళ్ళకు అన్యాయంకి గురవుతూ ఉన్నారు. వారికి బాసటగా ఎవరు లేకుండా జరుగుతూ ఉంది. ఈ విధంగా చాలామంది సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఎన్హెచ్ఆర్సీ కమిటీ ద్వారా మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు దీన్ని నియమ నిబంధనలు పాటిస్తూ ప్రతి పేద నిరుపేద కుటుంబాలకు, మహిళలకు ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేమందరం కలిసికట్టుగా ఉండి సిద్దిపేట జాతీయ ఈ యొక్క ఎన్హెచ్ఆర్సీ కమిటీ ద్వారా మేమందరం ముందుకెళ్ళి ఒక అధ్యక్షుడిగా మేము బాధ్యత తీసుకొని మా అందరి బాధ్యతతో సమిష్టిగా ముందుకెళ్ళి వరకు న్యాయం చేసే విధంగా ముందుకు వెళతామని తెలియజేస్తూ ఉన్నాము.